కర్బన రసాయన శాస్త్రంలో ఐసోమెరిజం గురించి తెలుసుకుందాం. ఐసోమెరిజం అనగానేమి? ఐసో అంటే సేమ్, దాంట్లో ఏదో ఒక మాలిక్యులర్ ఫార్ములా అనుకోండి, లేదంటే స్ట్రక్చర్ విషయంలో కానీ. ఐసో అంటే సేమ్, మెరిజం అంటే భాగాలు, డిఫరెంట్ పార్ట్స్. దాంట్లో ఉండే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఐసోమెరిజం అంటారు. సో ఐసో మీన్స్ సేమ్. అయితే ఐసోమెరిజం మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. నెంబర్ 1 స్ట్రక్చరల్ ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనగానేమి అంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఈ రెండు కాంపౌండ్స్ మనం తీసుకొని వాటి నేమ్స్ రాసి వాటి యొక్క మాలిక్యులర్ ఫార్ములాలు మనం ఇప్పుడు రాస్తాం. దీన్ని నేమ్ చూసినట్టయితే 1 2 3 4. దీంట్లో 4 కార్బన్లు ఉన్నాయి. 4 కార్బన్లు ఉంటే మనం ఏమంటాము? బ్యూట్ అని. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఏఎన్ఏ అనే సఫిక్స్ యూస్ చేస్తే దీన్ని బ్యూటేన్ అని నామకరణం చేయడం జరుగుతుంది. బ్యూట్ ప్లస్ ఏన్ బ్యూటేన్గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ కాంపౌండ్ చూసినట్టయితే ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ చైన్ చూడాలి. దీంట్లో 3 కార్బన్లు ఉన్నాయి. 3 కార్బన్లు ఉంటే దాని ప్రొప్ అని. తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్ఈ అని రాయడం జరుగుతుంది. ప్రొప్ ప్లస్ ఏన్ ప్రొపేన్గా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక CH3 గ్రూప్ ఉంది, దాన్ని మిథైల్ అని చెప్తాం. ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 మిథైల్ అని, 2 మిథైల్ ప్రొపేన్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కాంపౌండ్, ఫస్ట్ కాంపౌండ్ మరియు సెకండ్ కాంపౌండ్, ఈ రెండు మధ్యలో ఉండే వ్యత్యాసం చూద్దాం. దీంట్లో 1 2 3 4, దీంట్లో 4 కార్బన్స్. ఇట్ కంటైన్స్ 4 కార్బన్ ఐటమ్స్ and 3 plus 2 plus 2 plus 3, that is 10. దీన్ని మనము మాలిక్యులర్ ఫార్ములా అంటాం. దీన్ని చూసినట్టయితే 1 2 3 4, 4 కార్బన్లు ఉన్నాయి. 3 plus 3 plus 3 plus 1 10. అంటే దీని యొక్క ఫస్ట్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ మరియు సెకండ్ కార్బన్ యొక్క స్ట్రక్చర్ మాత్రము భిన్నంగా ఉంది. ఎందుకోసం అంటే ఈ చైన్లో మనకు లాంగెస్ట్ కార్బన్ చైన్ లేదంటే పేరెంట్ చైన్లో మనకు 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనం బ్యూట్ అన్నాం. కానీ ఇక్కడ పేరెంట్ చైన్లో 3 కార్బన్లు ఉన్నాయి. అంటే ఏమైంది? దే ఆర్ డిఫర్ ఇన్ దేర్ స్ట్రక్చర్లో విభిన్నంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా దీంట్లో 4 కార్బన్లు ఉన్నాయి, దీంట్లో 4 కార్బన్లు ఉన్నాయి, దీంట్లో 10 హైడ్రోజన్లు ఉన్నాయి, దీంట్లో కూడా 10 హైడ్రోజన్లు ఉన్నాయి. అంటే వీటి యొక్క పేర్లు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. కానీ దే ఆర్ హ్యావింగ్ సేమ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫర్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్. వాటి యొక్క నిర్మాణంలో మాత్రము భిన్నంగా ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. అయితే ఈ స్ట్రక్చరల్ ఐసోమర్స్లో ముఖ్యంగా దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్, 4 భాగాలుగా విభజించడం జరిగింది. దీంట్లో స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో ముఖ్యంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏమిటంటే చైన్ ఐసోమెరిజం అని, పొజిషనల్ ఐసోమెరిజం అని, ఫంక్షనల్ ఐసోమెరిజం అని, ఫైనల్గా మెటామెరిజం అని, ఈ విధంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. మరి ముఖ్యంగా ముందుగా ఫస్ట్ చైన్ ఐసోమెరిజం గురించి మనం చూద్దాం. చైన్ ఐసోమెరిజం అనగానేమి? CH3 CH2 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 CH3 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 దీంట్లో చూసినట్టయితే చైన్ ఐసోమెరిజం.
దీంట్లో ఈ ఫస్ట్ కాంపౌండ్లో చూసినట్టయితే 1 2 3 4 5 దీంట్లో 5 కార్బన్లను కలిగి ఉన్నది. మరి దీంట్లో 3 4 5 6 7 8 9 10 11 12 దీంట్లో 12 హైడ్రోజన్స్ కలిగి ఉన్నాయి. మరి స్ట్రక్చర్ 2లో చూసుకుంటే 1 2 3 4 5 కార్బన్ ఐటమ్స్, 3 + 3 + 1 + 2 + 3 టోటల్ 12 హైడ్రోజన్స్. మరి దీంట్లో చూసినట్టయితే 1 2 3 4 5 కార్బన్ ఐటమ్స్, 3 + 3 + 3 + 3 టోటల్ 12 హైడ్రోజన్స్. అంటే ఫస్ట్ స్ట్రక్చర్లో చూసిన, సెకండ్ స్ట్రక్చర్లో చూసిన, థర్డ్ స్ట్రక్చర్లో చూసిన యు ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ చైన్స్. అంటే ఏ విధంగా చెప్పొచ్చు? సపోజ్ ఇక్కడ ఈ కార్బన్ చైన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. మరి సెకండ్ కార్బన్లో, సెకండ్ స్ట్రక్చర్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. చివరిగా థర్డ్లో 1 2 3 ఉన్నాయి. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉండి దానిలో ఫస్ట్ స్ట్రక్చర్లో 5 కార్బన్లు, సెకండ్ చైన్లో 4 కార్బన్స్, థర్డ్ చైన్లో 3 కార్బన్స్ కలిగి ఉంటుంది. అంటే ఏంటిది? ఫస్ట్ చైన్లో 5 కార్బన్లు, సెకండ్ చైన్లో 4 కార్బన్లు, థర్డ్ చైన్లో 3 కార్బన్లు కలిగి ఉంది. అంటే ఏంటి? ఏ కాంపౌండ్ విచ్ కంటైన్స్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ చైన్స్, పేరెంటల్ చైన్స్. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉండి డిఫరెంట్గా మనకు చైన్స్ ఉన్నాయి. 3 చైన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చైన్ ఐసోమర్స్ అంటారు. అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ చైన్ ఐసోమెరిజం అంటారు. అంటే ఈ విధంగా వాటి యొక్క అణుఫార్ములా సేమ్ ఉండి వాటి చైన్లో, మాతృ శృంఖలంలో డిఫరెంట్గా ఉంటే వాటిని చైన్ ఐసోమర్స్ అంటారు. C6H14 మాలిక్యులర్ ఫార్ములా తీసుకొని దానికి ఎన్ని ఐసోమర్సో మనం పాసిబుల్లో చూద్దాం. దీంట్లో చూసినట్టయితే ఈ మాలిక్యులర్ ఫార్ములా CnH2n జనరల్ మాలిక్యులర్ ఫార్ములాను ఒబే చేస్తుంది కాబట్టి ఇక్కడ C6H14 అంటే దీంట్లో అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి, డబుల్ బాండ్స్ ఉండవు. ఎందుకోసం అంటే ఆల్కేన్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ CnH2n అంటే కార్బన్కి మధ్యలో అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి, డబుల్ బాండ్స్ ఉండవు అన్న విషయాన్ని మనకి ఇక్కడ CnH2n+2 రూల్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే దీనికి ఎన్ని చైన్ ఐసోమర్స్, శృంఖల సాదృశ్యాలు ఏర్పడతాయనే విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ 6 ఉంది కదా, ముందు మనం ఏం చేద్దామంటే 1 2 3 4 5 6 ఈ విధంగా 6 కార్బన్ ఐటమ్స్ మనం ముందు రాసుకుందాం. అంటే ఒక స్ట్రైట్ చైన్లో ఏంటంటే మనకు 6 కార్బన్స్ ఉండే విధంగా రాసుకుందాం. ఎందుకోసం అంటే దాంట్లో ఏంటంటే 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6 ముందు ఒక స్ట్రైట్ చైన్లో రాసుకుందాం. దాని తర్వాత దీనికి ఏముంటుంది? హైడ్రోజన్లు ఉంటాయి కాబట్టి 3 + 2 + 2 + 2 + 2 + 3 ఇక్కడ ఏమైంది? 3 + 2 5 6 7 8 9 10 11 12 13 14 అంటే ఈ చైన్లో 6 కార్బన్ ఐటమ్స్ 14 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. స్ట్రక్చర్ రాసిన తర్వాత ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ చైన్లో మనకి ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే తర్వాత ఈ చైన్లో మీరు 5 కార్బన్లు రాయండి. ఒక కార్బన్ ఏం చేయండి? బ్రాంచ్, ఒక కొమ్మగా రాయండి. అంటే ఏమైంది? ఈ చైన్లో 6 కార్బన్లు రాశారు కాబట్టి ఈ చైన్లో మీరు 5 రాయండి. అంటే ఈ చైన్లో ఏమైంది? డిఫరెంట్ చైన్ అయింది.
అంటే దీంట్లో హైడ్రోజన్లు ఒక బంధం ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి 3 3 + 1 4 ఇక్కడ 1 2 3 4 1 2 3 4 1 + 2 1 + 3. సో ఈ విధంగా ఈ చైన్లో సెకండ్ కాంపౌండ్ చైన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ చైన్లో ఏం చేస్తారు? ఒక మిథైల్ గ్రూప్ కట్ చేసి ఇంకో బ్రాంచ్గా మీరు రాయండి. ఇలా సి 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 అంటే 4 కార్బన్లుగా రాసి ఒకటి 2 బ్రాంచెస్గా రాయండి. సో లైక్ దిస్ CH3 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 CH2 CH3. సో ఈ విధంగా ఈ చైన్లో 4 కార్బన్లు ఉన్నాయి. అంటే ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఏదైనా కాంపౌండ్ తీసుకోండి, దీంట్లో అయినా లేదంటే దీంట్లో అయినా టోటల్ 6 కార్బన్స్ మనకు ఈ విధంగా 6 కార్బన్లు కలిగి ఉండి 14 హైడ్రోజన్లు కలిగి ఉంటాయి. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ చైన్స్. దాని యొక్క చైన్లో డిఫరెంట్గా ఉంది. దీంట్లో 6 కార్బన్లు అన్నాం, దీంట్లో 5 కార్బన్లు అన్నాం, దీంట్లో 4 కార్బన్లు అన్నాం. అంటే ఏ కాంపౌండ్ విచ్ కంటైన్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ చైన్స్. చైన్లో డిఫరెంట్గా ఉన్నట్టయితే వాటిని చైన్ ఐసోమర్స్ అంటారు. అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ చైన్ ఐసోమెరిజం. మనకి ఈ విధంగా రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు అడగొచ్చు, C6H14 మాలిక్యులర్ ఫార్ములాను ఉపయోగించి ఎన్ని స్ట్రక్చర్స్ పాసిబుల్ అంటే అప్పుడు ఎన్ని చైన్స్ పాసిబుల్ అంటే 1 2 3 అని మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఏ కాంపౌండ్ విచ్ కంటైన్స్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ చైన్స్ ఈజ్ నోన్ యాజ్ చైన్ ఐసోమెరిజంగా చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ టైప్ పొజిషనల్ ఐసోమెరిజం. పొజిషనల్ ఐసోమెరిజం అంటే ఏమిటి? పొజిషనల్ ఐసోమెరిజం అంటే ఒక కాంపౌండ్లో పొజిషన్ను బట్టి, అంటే ఒక చైన్ను మనము తీసుకున్నట్టయితే CH2 Cl CH2 CH2 CH3గా మనం పేర్కొన్నట్టయితే CH3 CHCl CH3 అంటే ఇక్కడ ఏమైంది? మనం ఏం రాసాము ఇక్కడ? మనము ఈ కార్బన్ చైన్లో ఈ Cl గ్రూప్ అనేది ఎక్కడ ఉంది? 1 2 3 4 అంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే దీని మాలిక్యులర్ ఫార్ములా ఏమిటి అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 4. ఎన్ని ఉన్నాయి? 4 అంటే C4. మరి దీంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. దీంట్లో కూడా 4 కార్బన్స్ ఉన్నాయి. మరి దీంట్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 + 2 4 5 6 7 8 9. ఎన్ని ఉన్నాయి? 9. ఇంకొకటి ఏముంది ఇక్కడ? Cl. మరి దీంట్లో చూద్దాం ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో. 3 4 5 6 7 8 9. దెన్ 1 క్లోరిన్. అంటే ఇక్కడ ఏమైంది? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఈ రెండు ఫస్ట్ స్ట్రక్చర్ కానీ సెకండ్ స్ట్రక్చర్ కానీ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉంది. కానీ ఇక్కడ Cl గ్రూప్ ఎక్కడ ఉంది? ఫస్ట్ కార్బన్ పైన ఉంది. ఇక్కడెక్కడ ఉంది? 1 2 3 4. సెకండ్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు Cl. దీని పేరేం చెప్తాను? 1 క్లోరో బ్యూటేన్ అని చెప్తాం. ఎందుకు? ఫస్ట్ పొజిషన్లో క్లోరిన్ ఉంది కాబట్టి 1 క్లోరో బ్యూటేన్గా చెప్పచ్చు. తర్వాత ఏంటి? ఇక్కడ 2 క్లోరో బ్యూటేన్. ఎందుకు? సెకండ్ పొజిషన్లో Cl ఉంది కాబట్టి 2 క్లోరో బ్యూట్ అంటే 4 కార్బన్లు
అన్నీ సింగిల్ బాండ్స్ కాబట్టి ANE 2-chlorobutane. ఇప్పుడు చెప్పండి ఏమని చెప్పొచ్చు మనకు అంటే ఏ కాంపౌండ్ విచ్ కంటైన్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. దీన్ని తీసుకోండి, దీని మాలిక్యులర్ ఫార్ములా C4H9Cl, దీని మాలిక్యులర్ ఫార్ములా ఏంటి C4H9Cl. అంటే దీస్ టూ కంపౌండ్స్ కంటైన్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ పొజిషన్. ఇక్కడ ఏమంటున్నాం Cl ఏ పొజిషన్లో ఉందంటున్నాం ఫస్ట్ పొజిషన్లో, ఇక్కడ Cl ఏ పొజిషన్లో అంటున్నాం సెకండ్ పొజిషన్లో. అంటే ఏ కాంపౌండ్ విచ్ కంటైన్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ Cl ఏ పొజిషన్లో ఉంది ఫస్ట్ పొజిషన్లో, Cl ఏ పొజిషన్లో ఉంది సెకండ్ పొజిషన్లో. అంటే డిఫర్ ఇన్ దేర్ పొజిషన్స్. So they are known as what a positional isomers, and the phenomenon is known as what a positional isomerism. దీంట్లో 1, 2, 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి C3. దీంట్లో చూద్దాం 1, 2, 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 3 + 2 5 6 7 8 అంటే H8. దీంట్లో చూద్దాం 3 4 5 6 7 8 అండ్ 1 ఆక్సిజన్. అంటే దీన్ని ఏమంటాము మాలిక్యులర్ ఫార్ములా అంటాం. సో ఈ కాంపౌండ్కు మధ్యలో చూద్దాం. ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇక్కడ ఏముంది దీన్ని ఏం చూసినట్టయితే ఫస్ట్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. మరి ఈ OH గ్రూప్ ఎక్కడ ఉంది ఫస్ట్ పొజిషన్ 1 2 3. 3 కార్బన్స్ కాబట్టి ఏం చెప్పాలి ప్రొప్ చెప్పాలి. తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి AN. ఇక్కడ OH గ్రూప్ ఉంది. OH గ్రూప్ ఉంటే ఏం యూజ్ చేస్తాము OL అనే సఫిక్స్ యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ పొజిషన్ కాబట్టి ముందు పెడితే సరిపోతుంది. 1 ప్రొపనోల్ అని చెప్పాలి, 1 ప్రొపనోల్. మరి సెకండ్ కాంపౌండ్ చూసినట్టయితే 1 2 3 ఏమైంది OH గ్రూప్ ఇక్కడ ఎక్కడ ఉంది సెకండ్ పొజిషన్లో ఉంది. అంటే ఏం చెప్తాం 2 ప్రొపనోల్. అంటే ఇక్కడ ఏమైంది ఫస్ట్ 1 ప్రొపనోల్ అని, సెకండ్ది 2 ప్రొపనోల్ అని. అంటే ఇక్కడ ఏమైంది పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో ఏమంటున్నాం OH ఉందంటున్నాం, ఇక్కడ ఏమంటున్నాం సెకండ్ పొజిషన్లో OH అంటున్నాం. అంటే దీంట్లో 3 కార్బన్స్, మరి దీంట్లో ఎన్ని హైడ్రోజన్స్ 8 హైడ్రోజన్స్, దీంట్లో 1. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. దే ఆర్ నోన్ యాజ్ పొజిషనల్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినన్ ఈజ్ కాల్డ్ పొజిషనల్ ఐసోమెరిజం. అంటే రేపు అడుగుతాడు ఈ 2 స్ట్రక్చర్స్ ఇచ్చేసి అవి ఏ టైప్ ఆఫ్ ఐసోమర్స్ అని అడుగుతాడు. అప్పుడు డిఫర్ ఇన్ దేర్ పొజిషన్స్ కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ పొజిషనల్ ఐసోమర్స్ ఆర్ పొజిషన్ అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ పొజిషనల్ ఐసోమెరిజం అని మీరు చెప్పాల్సి ఉంటుంది. థర్డ్ టైప్ చూసినట్టయితే ఫంక్షనల్ ఐసోమెరిజం. అంటే దే ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే ఆ ఫంక్షనల్ గ్రూప్స్లో భేదం ఉంటుంది. అంటే ఏ విధంగా CH3O CH3 అంటే దీంట్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి 2. అంటే C2. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి H6, 1 ఆక్సిజన్. దీన్ని ఏమంటారు మాలిక్యులర్ ఫార్ములా అంటారు. సరే దీని పేరేంటి, ఇదేంటి మిథైల్, ఇదేంటి మిథైల్, దీని పేరేంటి మిథాక్సీ అంటాం. ఏమంటాం మిథాక్సీ, మీథేన్ అని చెప్పాలి. మిథాక్సీ మీథేన్ అని చెప్పాలి. ఇంకో కాంపౌండ్ రాద్దాం. సెకండ్ కాంపౌండ్ CH3
CH2OH. మరి దీంట్లో చూద్దాం, ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3, 4, 5, 6. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 1. అంటే ఫస్ట్ కాంపౌండ్లో చూస్తే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సెకండ్ కాంపౌండ్లో చూస్తే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ డిఫర్ ఇన్ దేర్. దీన్ని ఏమంటున్నాం? ఈ గ్రూప్ ఉంటే ఏమంటున్నాం? దాన్ని ఏమంటున్నాం? ఈథర్ అని చెప్పాలి. ఇక్కడేముంది? దీన్ని ఏం రాద్దాం ఫస్ట్. 1, 2 2 కార్బన్లు ఉన్నాయి. 2 కార్బన్లు ఉంటే దాన్ని ఏమంటాం? ఇత్ అంటాం. ఈ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే AN. ఇక్కడ OH ఉంది కాబట్టి ఏమంటాం? ఓల్. అంటే ఇథనోల్. అంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి 1 పెట్టుకో. 1 ఇథనోల్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటి? దీన్నేమో ఈథర్ అని చెప్పావు, దీన్ని ఏం చెప్తాం? ఆల్కహాల్. దీనికి ఏంటి? ఆల్కహాల్ అని చెప్తున్నాం. అంటే ఏంటి? ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఈథర్. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఆల్కహాల్. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్స్. డిఫర్ ఇన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్స్, దే ఆర్ నోన్ యాజ్ ఫంక్షనల్ ఐసోమెరిజం. సో లైక్ దట్, డిఫర్ ఇన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్స్. సో దాని ప్రాపర్టీస్ వేరే, టోటల్గా కాంపౌండ్స్ యొక్క ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో హియర్ వాట్ హ్యాపెండ్, బట్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. సో ఆ విధంగా దాని ఫంక్షనల్ గ్రూప్లో డిఫరెంట్ ఉంది కాబట్టి మనం ఏమంటున్నాం? ఇక్కడ ఫంక్షనల్ ఐసోమర్స్ అంటున్నాం. అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ ఫంక్షనల్ ఐసోమెరిజం. మెటామెరిజం. మెటామెరిజం అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. CH3, CH2O, CH2, CH3, CH3O, CH2, CH2, CH3. దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4. C4 అని రాస్తాం. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 4. దాంట్లో కూడా 4 అని రాస్తాం. తర్వాత ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్ 10. ఇక్కడ దీంట్లో 3 + 2 + 2 + 3 ఎంత? 10. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 1. అంటే దే ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఫస్ట్ కాంపౌండ్లో కానీ సెకండ్ కాంపౌండ్లో కానీ దే ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ ఆల్కైల్ గ్రూప్స్. అంటే ఏమన్నాం? ఇక్కడ ఇది ఏ గ్రూప్ అన్నాం? C2H5. దీన్ని ఏమంటాం? ఇథాయిల్ చెప్తాం. దెన్ ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఇక్కడ సైడ్ ఆల్కైల్ గ్రూప్ ఇథాయిల్ చెప్తాం. ఇదేంటి? CH3 అంటే మిథాయిల్. దీన్ని ఏం చెప్తాం? ప్రొపైల్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ ఆల్కైల్ గ్రూప్స్. ఇక్కడ ఏం చెప్పాము? ఇథాయిల్. ఇక్కడ ఇథాయిల్. ఇక్కడ మిథాయిల్. ఇక్కడ ప్రొపైల్. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ ఆల్కైల్ గ్రూప్స్. డిఫర్ ఇన్ దేర్ ఆల్కైల్ గ్రూప్స్. అంటే ఇక్కడ ఏమైంది? ఆక్సిజన్ రావడం వల్ల, ఈథర్ గ్రూప్ రావడం వల్ల ఈ చైన్, స్ట్రైట్ చైన్ ఏమైంది? కట్ అయింది. సో దానివల్ల ఏం చెప్తున్నాం? ఇథాయిల్. దీన్ని ఇథాయిల్. అంటే 2 కార్బన్స్ ఉండడం జరిగింది. దీంట్లో ఏంటి? మిథాయిల్. ఇదేంటి? ప్రొపైల్. సో లైక్ దిస్, మిథాయిల్, ప్రొపైల్. సో ఆ విధంగా మనం సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ ఆల్కైల్ గ్రూప్స్ నోన్ యాజ్ ఏమంటావు ఇక్కడ? మెటామెరిజం. అండ్ ద ఫినామినన్ ఇస్ కాల్డ్ మెటామెరిజం. ఇది one of the type of isomer. So this phenomenon, they are known as metamers, and the phenomenon is called metamerism. So like this is one of the
టైప్ ఆఫ్ ఐసోమెరిజం. సో లైక్ దిస్, ఈ విధంగా ఐసోమెరిజంలకి కంపల్సరీ యూ విల్ గెట్ వన్ క్వశ్చన్ ఇన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్. సో నేను ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇస్తాను, హౌ మెనీ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. దాంట్లో ఏమి ఇస్తాడు, చైన్ ఐసోమెరిజం ఎన్ని పాసిబుల్ అని ఇస్తాడు, లేదంటే పొజిషనల్ ఐసోమెరిజం ఎన్ని ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ అని ఇవ్వచ్చు, లేదంటే సపోజ్ దానికి ఫంక్షనల్ ఐసోమెరిజం అని ఇవ్వచ్చు, లేదంటే మెటామెరిజం అని ఇవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా దాని మాలిక్యులర్ ఫార్ములా చూసి స్ట్రక్చర్స్ వేసి ఎన్ని స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్ అనేది మనము రాయండి. సపోజ్ C5H12O ఈ మాలిక్యులర్ ఫార్మ్లో హౌ మెనీ చైన్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ అన్నాను అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రైట్ హౌ మెనీ చైన్ ఐసోమర్స్. ఫస్ట్ చైన్ ఐసోమరిజం కూడా చెప్తాం. హౌ మెనీ చైన్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. చైన్ ఐసోమరిజం అంటే ఏంటి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫర్ ఇన్ దేర్ పేరెంటల్ చైన్స్. అంటే ఎన్ని చైన్స్ వస్తాయి, దాంట్లో 5 కార్బన్ల 4 కార్బన్ల 3 కార్బన్ల 2 కార్బన్ల వస్తాయో చూడాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, హౌ మెనీ చైన్ ఐసోమర్స్ పాసిబుల్ అని చూద్దాం. సో ఇక్కడ 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇలా ఫస్ట్ ఒక చైన్ ఫామ్లో రాసేస్తాను. తర్వాత నేను ఏం చేస్తాను, దాన్ని అన్నిటికీ హైడ్రోజన్ పెడతాను. ఎందుకు, కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ కాబట్టి 4కి నేను మేకప్ చేస్తాను. ఎలా, ఫస్ట్ కార్బన్ ఆల్రెడీ ఒక బాండ్ ఉంది కాబట్టి మిగిలినవి 3 రాస్తాను. అయిపోయింది కదా. 3 + 1 4. ఇక్కడ సెకండ్ కార్బన్కి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. కానీ ఇక్కడ ఈ ఫామ్లో ఒబే చేస్తుందా లేదా చూసుకోవాలి. 3 + 2 5 6 7 8 9 10 11 12. బట్ ఇక్కడ ఏమైంది, ఆక్సిజన్ కూడా ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దీంట్లో ఒక హైడ్రోజన్ తీసేసి దీంట్లో పక్కన OH గ్రూప్ పెట్టాలి, అంటే ఆల్కహాల్. సో దీంట్లో చూడండి 1 2 3 4 5 కార్బన్స్ వచ్చాయి. 3 + 2 5 6 7 8 9 10 11 12 అండ్ 1 ఆక్సిజన్ ఐటమ్. అంటే ఇది ఈ చైన్లో మనకు 5 కార్బన్ ఐటమ్స్ వచ్చాయి. టోటల్ ఎన్ని వచ్చాయి, 5 కార్బన్ ఐటమ్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. నేనేం చేస్తాను ఇప్పుడు, 4 కార్బన్ ఐటమ్స్ ఒక చైన్లో రాసి ఒకటి నేను బ్రాంచ్ పెడతాను. అంటే ఈ చైన్లో నేను ఏం చేస్తున్నాను, ఈ చైన్లో ఓన్లీ 4 కార్బన్ ఐటమ్సే రాస్తున్నాను. అంటే దీనికి హైడ్రోజన్స్ రాయాలి కదా. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఎంగేజ్ కాబట్టి CH3 1 2 3. ఇక్కడ CH చూసుకోవాలి, CH2 రాయాలా CH3 రాయాలా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, కార్బన్ ఫార్మ్స్ ఓన్లీ 4 బాండ్స్. 1 2 3 ఒక హైడ్రోజన్, అంటే దీనికి బాండ్ ఉంది అని అర్థం. ఇక్కడ చూడండి 1 2 + 2 1 + 3. సో లైక్ దిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది, కార్బన్ ఈజ్ బాండెడ్ టు ఓన్లీ సింగిల్ బాండ్. అప్పుడు నువ్వు ఏం చేయాలి, CH2 బాండ్ OH. అంటే ఏంటి, ఇక్కడ 1 2 3 4 అయిపోయింది. కాన్సెప్ట్ ఇస్ క్లియర్. సో లైక్ దిస్, ఈ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 కార్బన్ ఐటమ్స్. మనం ఇక్కడ చైన్లో చూసినట్టయితే 2 చైన్స్, మనం ఇలా స్ట్రైట్గా తీసుకున్నట్టయితే మీకు 4 కార్బన్ ఐటమ్స్ వస్తుంది. ఇలా తీసుకున్నా కూడా 4 కార్బన్ ఐటమ్సే వస్తుంది. అంటే దాంట్లో ఎట్లా తీసుకోవాలి చైన్, సపోజ్ ఫర్ దిస్ కాంపౌండ్ ఎలా తీసుకోవాలి చైన్ అంటే, ఈ OH గ్రూప్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రియారిటీ. అంటే ఇలా అంటే అలా తీసుకున్న 4 కార్బన్ ఐటమ్సే వస్తుంది ఆ చైన్లో. ఇలా తీసుకున్నా కూడా 4 కార్బన్ ఐటమ్సే వస్తుంది. కాబట్టి ఇక్కడ OH గ్రూప్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ. కాబట్టి ఆ చైన్లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇలా వచ్చిన 4 కార్బన్ ఐటమ్స్ కాబట్టి అసలు మనం వాట్ ఈస్ అవర్ ఎయిమ్ అంటే ఈ చైన్లో 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్.
తర్వాత చూస్తే ఏమవుతుంది, థర్డ్ కాంపౌండ్లో 3 ఇలా రాసి తర్వాత CH3 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 ఎన్నైనాయి 3 4 5 6 7 8 9. ఇక్కడ సి చూసుకోవాలి 1 2 3 4 5 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. మరి హైడ్రోజన్ ఐటమ్స్ 9 అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి 3 అంటే CH2. ఇక్కడ ఏంటి OH పెట్టి అప్పుడు ఈ స్ట్రైట్ చైన్ ఇది ఇలా తీసుకున్నట్టయితే 1 2 3 ఈ చైన్లో 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 అంటే ఇక్కడ ఏమైంది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా దీంట్లో 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, 12 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. దీంట్లో కూడా 1 2 3 4 5 కార్బన్ ఐటమ్స్ ఉంది. 3 + 4 5 6 7 8 9 10 11 12 హైడ్రోజన్స్ అండ్ 1 ఆక్సిజన్. సో దీంట్లో కూడా అంతే 5 కార్బన్ ఐటమ్స్ అండ్ వాటర్ 12 హైడ్రోజన్ ఐటమ్స్ 1 ఆక్సిజన్. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్. హియర్ దే రెస్పెక్టివ్ చైన్స్. ఎన్ని చైన్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ అంటాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి 3 చైన్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. ఈ చైన్లో 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ చైన్లో 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ చైన్లో 3 కార్బన్ ఐటమ్స్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దేర్ చైన్స్ కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ చైన్ ఐసోమర్స్. అప్పుడు 3 చైన్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ అనే విషయాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఏ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ అంటే ఏ ఐసోమర్ కిందికి వస్తుంది, ఏ అనుసాదృశ్యాలు వస్తాయి అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. అయితే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉంటే ఏ విధంగా మనము చేస్తామో ఒకసారి చూద్దాం. ఈ కార్బన్ చైన్లో ఫస్ట్ యూ సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. ఇది లాంగెస్ట్ కార్బన్ చైన్. దీనిలో ఎన్ని కార్బన్లు ఉన్నాయి 1 2 3 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. 4 కార్బన్ ఐటమ్స్ ఉంటే మనం ఏం రాస్తాము బ్యూట్ అని రాస్తాము. తర్వాత ఈ కార్బన్ చైన్లో సింగిల్ బాండ్ కాకుండా ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు చెప్పాలి డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంటే ఏమంటాము ENE అంటాం. ENE అంటే సఫిక్స్ అది. డబుల్ బాండ్ ఉంటే ENE అని యూజ్ చేస్తాం. మరి ENE ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది అంటే 1 2 3 4 సెకండ్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ ద సెకండ్ పొజిషన్. అంటే 2 బ్యూటీన్ అని రాయాలి. 2 బ్యూటీన్. సో బ్యూట్ 2 అంటే ఇక్కడ ఏమైంది థర్డ్ పొజిషన్ రాయద్దు, ఫ్రంట్ తీసుకోవాలి సెకండ్ కార్బన్. అది కానీ 3 బ్యూటీన్ అని రాయద్దు, ఏంటి 2 బ్యూటీన్ అని రాయాలి. దీన్ని ఇలా రాయొచ్చు, లేదంటే దీనికి ఫ్రంట్లో ఈ 2 అనేది ఎక్కడ రాయాలి ఫ్రంట్లో రాసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 బ్యూటీన్ ఇలా రాయాలి. 2 బ్యూట్ అంటే 4 కార్బన్ ఐటమ్స్ అండ్ ENE కాబట్టి మనకి కార్బన్ డబుల్ బాండ్ ఉన్నాయి కాబట్టి ENE అంటే 2 బ్యూటీన్ అని రాయొచ్చు. మరి నెక్స్ట్ కాంపౌండ్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. దీంట్లో చూసినట్టయితే మనకి ఏం జరుగుతుంది ఇలా స్ట్రైట్ చైన్ కాస్త ఏమైంది బెండ్ అయింది. అంటే మనకు ఇలా బెండ్ ఉన్నా పర్వాలేదు, సో కంటిన్యూగా ఉందా లేదా కార్బన్ చైన్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో హియర్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 అనగానే ఏం చేస్తాం బ్యూట్ అని రాస్తాం. సింగిల్ బాండ్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏమున్నాయి డబుల్ బాండ్స్. ఎక్కడ ఉంది అంటే ఈ పొజిషన్ 1 2 3 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ 1 2 3 4 దీనికి నెంబర్ 1 ఇవ్వాలి. ఎందుకోసం అంటే రైట్ టు లెఫ్ట్ ఇస్తే 1 2 3 అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ పొజిషన్లోనే డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పుకుంటాము ఈన్ అని చెప్తాం. సఫిక్స్ ఏం యూజ్ చేస్తాము ENE. కానీ ఎక్కడ ఉంది డబుల్ బాండ్ అనేది చూడాలి. ఫస్ట్ కార్బన్ ఉంది కాబట్టి 1 ఈన్. ఈ 1 అనేది మనం ఫ్రంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఆర్ ఏం చెప్తావు 1 బ్యూటీన్
అని చెప్పొచ్చు. ఈ 1 అనేది మనం ఫ్రంట్లో పెట్టుకున్నాం, అంటే ఫస్ట్ పొజిషన్లో ఈనుందయా అన్న విషయాన్ని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అలానే ఈ కాంపౌండ్ నేమ్ చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. అతి పొడవైన కార్బన్ చైన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. దిస్ ఇస్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. తర్వాత మీరు ఏం చేయాలి, ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్, మళ్ళీ ఇక్కడ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంది. సో మనకు చూస్తే తెలిసిపోతుంది, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తే తక్కువ వస్తుందా, లేదంటే రైట్ టు లెఫ్ట్ ఇస్తుంది మనకు తక్కువ వస్తుందా నెంబర్ చూస్తే తెలిసిపోతుంది. మనకు లెఫ్ట్ టు రైట్ అనే విషయాన్ని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ వేయాలి. ఈ నెంబరింగ్ ఎందుకు వేస్తున్నాం, ఆ పొజిషన్ ఎక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇప్పుడు ఈ కార్బన్ మీద ఉంది, ఆ కార్బన్ మీద ఉంది అని చెప్పలేవు. కాబట్టి యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద పొజిషన్, ఆ పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది అని చెప్పడానికి ఈ నెంబరింగ్ వేస్తున్నాం. సో ఇక్కడ సైడ్లో పెట్టుకో. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏముంది, సెకండ్ పొజిషన్లో క్లోరో ఉంది. సెకండ్ పొజిషన్లో ఏముంది, మిథైల్ ఉంది. తర్వాత ఫోర్త్ పొజిషన్లో ఏముంది, ఈన్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఏం రాయాలి, YNE అంటే ఐన్ రాయాలి. సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏముంది, క్లోరో. సెకండ్ పొజిషన్లో ఏముంది, మిథైల్. ఫోర్త్ పొజిషన్లో ఏముంది, YNE. టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 7. 7 అంటే ఏమంటావు, హెప్ట్ అంటావు. ఇప్పుడు యాజ్ పర్ అకార్డింగ్ టు నామన్క్లేచర్ రూల్స్ ప్రకారం మనం రాస్తాం. ఏం రాయాలి, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫస్ట్ ఏమొస్తుంది, సి. ఏం రాస్తాం, 2 క్లోరో. తర్వాత ఏంటి, ఎం నెక్స్ట్, 2 మిథైల్. సెకండ్ పొజిషన్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ఏం రాసాం, 2 క్లోరో. తర్వాత 2 మిథైల్. తర్వాత ఏంటి, ఇక్కడ 4, దీన్ని ఫ్రంట్లో రాద్దాం. 4 ఇది ఫ్రంట్లో రాసి హెప్ట్. తర్వాత YNE లాస్ట్కి రాయండి, హెప్ట్ ఐన్. సో 2 క్లోరో, సెకండ్ పొజిషన్లో క్లోరో, సెకండ్ పొజిషన్లో మిథైల్, ఫోర్త్ పొజిషన్లో ఐన్. టోటల్ 7 కార్బన్ ఆటమ్స్. 7 అంటే హెప్ట్. సో లైక్ దట్ హియర్ వాట్ హ్యాపెండ్, 2 క్లోరో, 2 మిథైల్, 4 హెప్టైన్. సో ఆ విధంగా దీన్ని చాలా జాగ్రత్తగా అమర్చి దిస్ ఇస్ ద ఐపాక్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ చాలా నీట్గా మనం రాయాల్సి ఉంటుంది. ఇలా స్ట్రక్చర్ మనం రాయొచ్చు. ఈ స్ట్రక్చర్ అయినా సేమ్. ఈ రెండిటి బదులుగా మనం మూడో స్ట్రక్చర్ రాయొచ్చు ఇలా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ జంక్షన్లో CH2 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 ఉంది అన్నట్టే. కాన్సెప్ట్ ఇస్ క్లియర్. సో లైక్ దట్ హియర్ హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్, 1 2 3. 3 కార్బన్లు ఉన్నాయి. 3 కార్బన్లు ఉంటే మనం ఏమంటాం, ప్రొప్. అన్నీ సింగిల్ బాండ్సే కదా కార్బన్ కార్బన్ మధ్యలో, కాబట్టి ANE. ఇది ఏ పొజిషన్లో ఉంది, సైక్లిక్ పొజిషన్లో ఉంది. కాబట్టి మనం ఏం చెప్పాలి, సైక్లో అని చెప్పాలి. సైక్లోప్రొపేన్. అది సైకిల్లో ఉంది కాబట్టి సైక్లోప్రొపేన్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ దీన్ని సైక్లోప్రొపేన్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక సైకిల్ ఫామ్లో ఇవి ఉండడం జరిగింది. ఇలా రాసినా ఒకటే, లేదంటే ఇలా రాసినా ఒకటే. అంటే CH2 CH2
CH2 CH2 CH2 CH. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ జంక్షన్లో మనకు కార్బన్ ఉంది అని చెప్తున్నాడు. ఇది ఏ ఫామ్లో ఉంది? ఒక సైకిల్ మాదిరిగా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము, ఫస్ట్ యు రైట్ డౌన్ ద కార్బన్ ఐటమ్స్. ఎన్ని ఉన్నాయి కార్బన్స్? 4 అంటే ఏమంటావు? బ్యూట్. అన్నీ సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్ అని రాస్తావు. కానీ ఇది ఏ ఫామ్లో ఉంది? ఒక సైకిల్లో ఉంది కాబట్టి దీనికి ఏం రాస్తావు? సైక్లో అని పెట్టాలి. సైక్లోబ్యూటేన్. సో ఆ విధంగా మనం చాలా సైక్లిక్ ఫామ్లో ఉంటే సైక్లోప్రోపేన్ అని, ఇలా ఉంటే సైక్లోబ్యూటేన్ అని. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటాము? పెంట్. అన్నీ సింగిల్ బాండ్సే కాబట్టి ANE. ఇది సైకిల్ ఫామ్లో ఉంది కాబట్టి ఏమంటాం? సైక్లోపెంటేన్. సపోజ్ హెక్సేన్లో ఉందనుకోండి, సపోజ్ 6 కార్బన్లు ఉన్నాయనుకోండి, ఇలా అంటే ఏమర్థం? ఈచ్ కార్బన్ దగ్గర అంటే లైక్ దిస్ CH2 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 అంటే ఒక సైకిల్ ఫామ్లో ఉంది. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 కార్బన్లు ఉన్నాయి. 6 కార్బన్లు ఉంటే ఏమంటాం? హెక్సేన్. బట్ ఈ హెక్సేన్ 6 కార్బన్లు ఎలా ఉన్నాయి? ఒక సైకిల్లో ఉన్నాయి కాబట్టి ఏమంటాం? సైక్లోహెక్సేన్ అంటాం. సో లైక్ దిస్ హియర్ వాట్ హ్యాపెండ్? సైక్లోహెక్సేన్. లైక్ దిస్ సైక్లోప్రోపీన్ అనుకోండి, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్. అంటే ఒక సైక్లిక్ ఉన్న కాంపౌండ్ని ఏ విధంగా నామన్క్లేచర్ చేస్తామో మనం చూసాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి బ్రాంచ్, ఈ సైక్లిక్ ఫామ్కే ఒక బ్రాంచ్ ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా మెన్షన్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో ఈ స్ట్రక్చర్ యొక్క నేమ్ రాస్తాం. సో ఇక్కడ ఏంటి, మనం ఇలా రాయొచ్చు, లేదంటే కొన్నిసార్లు ఎగ్జామ్లో మీకు ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా సైక్లిక్ ఫామ్లో ఇచ్చి ఇక్కడ BR దీన్ని ఏం చెప్తాం? ఇక్కడ దీన్ని నెంబర్ 1 పొజిషన్గా, దీన్ని నెంబర్ 2 పొజిషన్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ పొజిషన్ దగ్గర ఏముంది? PR అంటే బ్రోమో. సెకండ్ పొజిషన్ దగ్గర ఉంది మళ్ళీ BR అంటే ఏమంటావు? బ్రోమో. 2 వేరు వేరు కాబట్టి మనం ఏం చేయొచ్చు? 1,2 డై ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ పొజిషన్లో BR ఉంది, సెకండ్ పొజిషన్ దగ్గర BR ఉంది కాబట్టి 1,2 డై బ్రోమో. టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 అంటే ఏమంటావు? బ్యూట్ ఏన్ అంటావు. కానీ ఇక్కడ సైక్లిక్ ఫామ్లో ఉంది కాబట్టి ఏమంటాం? సైక్లో. 1,2 డైబ్రోమో సైక్లోబ్యూటేన్. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు. అలానే సపోజ్ ఒక ట్రయాంగిల్లో Cl ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? 1 క్లోరో సైక్లోప్రోపేన్. అలా కాకుండా ఒక బ్యూటేన్కి ఒక Cl ఒక BR ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ 2 పొజిషన్స్ని మెన్షన్ చేసి క్లోరో ఫస్ట్ వస్తుంది కాబట్టి క్లోరో ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దెన్ ఇక్కడ బ్రోమో 2 ఉంది కాబట్టి ఫస్ట్ బ్రోమో అని మెన్షన్ చేసి తర్వాత క్లోరో అని మెన్షన్ చేసి తర్వాత ఏం చేయాలి? సైక్లోబ్యూటేన్గా చెప్పాలి. సో ఈ విధంగా సైక్లిక్ ఫామ్లో మనము వాటి నేమ్స్ రాసుకోవడం జరిగింది. ఇక్కడ కార్బన్ చైన్లో 2 OH గ్రూప్స్ ఉన్నాయి. దాన్ని ఎలా మెన్షన్ చేస్తాం? ఫస్ట్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్, తర్వాత 1 2 3 4. సో సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది? OH. థర్డ్ పొజిషన్ దగ్గర ఏముంది? OH. అంటే ఏంటి? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? 4.
4 కార్బన్స్ ఉంటే ఏంటి, బ్యూట్ అని చెప్పాలి. తర్వాత ఏంటి, ఏఎన్ ఎందుకు, కార్బన్ కార్బన్ అన్నీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇక్కడ 2 OHలు సిమిలర్ కాబట్టి 2,3 డై OH ఉంటే ఏమంటావు, ఓల్. బ్యూట్ ఎందుకన్నావు, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అన్నావు. ఏఎన్ ఎందుకన్నావు, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్. సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో 2 ఆల్కహాల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డై ఓల్ అని చెప్పాం. అలానే CH3 CH2 C డబుల్ బాండ్ O CH3. ఈ కాంపౌండ్ నేమ్ ఎలా రాస్తాము, సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్, తర్వాత 1 2 3 4. సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది, ఇక్కడ కీటోన్ అంటే బ్యూట్ 4 కార్బన్ ఐటమ్స్, ఏఎన్ ఫర్ సింగిల్ బాండ్స్ అండ్ ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది. అప్పుడు ఏం యూజ్ చేస్తాం, ONE. కానీ ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో. 2 బ్యూటనోన్, 2 బ్యూటనోన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. CHO గ్రూప్ ఉన్నట్టయితే మనము ఆల్డిహైడ్ అంటాం. ఆల్డిహైడ్కి ఏ ఫంక్షన్ గ్రూప్ యూజ్ చేస్తాం, AL అనే సఫిక్స్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్, 1 2 3 4. సో సెకండ్ పొజిషన్ దగ్గర క్లోరిన్ ఉంది, 2 క్లోరో. సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది, 2 క్లోరో. తర్వాత ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 అంటే ఏమంటావు, బ్యూట్. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి AN. ఇక్కడ ఏంటి, ఫస్ట్ పొజిషన్ దగ్గర ఆల్ ఉంది, 1 ఆల్. ఈ 1 పర్లేదు, ముందుకు తీసుకొచ్చిన మనం ఇలా రాయొచ్చు, 2 క్లోరో 1 బ్యూటనాల్. OH గ్రూప్ ఉంటే ఏం చేస్తావు, OL అని వాడతావు. CHO ఉంటే ఏం వాడతావు, CHO గ్రూప్ ఉంటే ఆల్ అని చెప్పాలి. అదే OH గ్రూప్ ఉంటే ఏం చెప్తాం, ఓల్ అని చెప్పాలి. అంటే రెండింటి మధ్యలో కాస్త సిమిలారిటీస్ ఉంటాయి. CHO ఉంటే AL అని, OH ఉంటే OL అని మనం చెప్పాలి. మనము ఈ స్ట్రక్చర్ చూద్దాం. ఇది సైక్లిక్ ఫామ్లో ఉంది. దీన్ని ఏమంటాము, మనము ఇలా రాసామనుకోండి, ఇది ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, టోటల్ 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్స్ ఉంటే ఏమంటాం మనము, హెగ్స్ ఏన్ అంటాం. కానీ ఇది సైక్లిక్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏమంటాము, సైక్లోహెక్సేన్. ఎందుకు, సైక్లిక్ ఫామ్లో ఉంది కాబట్టి సైక్లోహెక్సేన్ అన్నాం. సపోజ్ ఈ సైక్లోహెక్సేన్కి మనము ఇక్కడ ఏం పెట్టాము, OH గ్రూప్, ఇక్కడ ఏం పెట్టాము, మిథైల్, ఇక్కడ ఏం పెట్టాము, మిథైల్. ఇప్పుడు మనము దీని యొక్క కాంపౌండ్ నేమ్ రాస్తాం. రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇవ్వచ్చు, దీని కాంపౌండ్ నేమ్ రాయండి అని. సో ఇక్కడ ఎప్పుడైనా OHకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, నెంబర్ 1 2 3 4 5 6. ఇలా నెంబర్స్ ఎందుకు ఇస్తున్నాం, ఆ OH గ్రూప్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి యూ హ్యావ్ టు గివ్ నెంబరింగ్ టు ద సైకిల్. ఆ సైక్లో హెక్సేన్కి నువ్వు నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఇక్కడ రాసుకో, ఫస్ట్ పొజిషన్లో ఏముంది, ఆల్కహాల్ ఉంది. అప్పుడు నువ్వేం చెప్తావు, ఓల్ అని చెప్తావు. తర్వాత సెకండ్ పొజిషన్లో ఏముంది, మిథైల్. థర్డ్ పొజిషన్లో ఏముంది, మిథైల్. టోటల్ ఎన్ని కార్బన్స్, 6 కార్బన్స్. అంటే ఏం చెప్తాం, హెక్స్. అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు రైట్ ద నేమ్.
ఆఫ్ దిస్ కాంపౌండ్. చూడు ఎలా రాస్తున్నామో. ఇక్కడ 2, 3 మనం ఏం చేయాలి, సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, 2, 3 డై. ఎందుకు, సిమిలర్ కాబట్టి, CH3 అంటే మిథైల్ కాబట్టి 2, 3 డై. డై అంటే 2, మిథైల్. 2, 3 డై మిథైల్. తర్వాత ఇక్కడ ఏముంది, OH గ్రూప్. OH గ్రూప్ ఉంటే ఏమంటావు, ఓల్ అంటావు. ఏ పొజిషన్ దగ్గర, 1 ఓల్. టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 6 అండి హెగ్స్. అన్ని సింగిల్ బాండ్స్, హెగ్స్ AN, సింగిల్ బాండ్ AN. కానీ ఇట్ ఈస్ ఇన్ సైక్లిక్ ఫామ్. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు రైట్ వాట్, సైక్లో. దీని మొత్తం నేమ్ ఏంటి, 2, 3 డైమిథైల్ సైక్లో హెక్సనాల్. ఎలా చెప్పొచ్చు, టోటల్ నేమ్ ఇప్పుడు రాసినట్టయితే నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ 2, 3 డైమిథైల్ సైక్లో 1 hexanol. So like this you can write the name of this compound systematically. 2 and 3 సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయని, ఇది సైక్లిక్ ఫామ్లో ఉందని, తర్వాత హెగ్స్ అంటే 6 కార్బన్స్ ఉన్నాయని, AN అంటే అన్ని సింగిల్ బాండ్స్ అని, దెన్ ఫైనల్లీ ఓఎల్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో OH గ్రూప్ ఉందని ఒక క్లియర్గా దెన్ యు ఆర్ ఇండికేట్. అంటే ఈ విధంగా నేమ్ని ఐడెంటిఫై చేయాలి మీరు. సపోజ్ ఈ కాంపౌండ్ నేమ్ చూద్దాం ఫైనల్లీ. సో హియర్ యూ హ్యావ్ టు గివ్ నెంబరింగ్ టు ద కార్బన్ చైన్. ఎందుకు, ఏ పొజిషన్లో ఏ ఫంక్షనల్ గ్రూప్స్ నేను ఐడెంటిఫై చేయడానికి మనం నెంబరింగ్ ఇవ్వాలి. నెంబర్ 1, నెంబర్ 2, 3, 4, 5. ఫస్ట్ పొజిషన్లో మనకేముంది, ఇక్కడ రాసుకోవాలి సిస్టమేటిక్గా. ఫస్ట్ పొజిషన్లో ఏముంది, ఆల్కహాల్ అంటే ఏం యూజ్ చేస్తాం, OL అనే సఫిక్స్ యూజ్ చేస్తాం. తర్వాత థర్డ్ పొజిషన్లో ఏముంది, మిథైల్. ఇలా మిథైల్ రాసుకోండి. తర్వాత ఏమైంది, హౌ మెనీ కార్బన్ యాటమ్స్, 5 కార్బన్ యాటమ్స్. 5 కార్బన్ యాటమ్స్ అంటే ఏమంటాం, పెంట్. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ANE అని వాడతాం. సో ఇప్పుడు చూద్దాం, ఇది సైక్లిక్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో 3 మిథైల్. థర్డ్ పొజిషన్లో ఏముంది, మిథైల్ ఉంది. తర్వాత ఏ ఫామ్లో ఉంది, సైక్లో. తర్వాత ఏ పొజిషన్లో ఉంది, 1 పెంట్, ANOL. సో ఈ విధంగా థర్డ్ పొజిషన్లో ఏముంది, మిథైల్, సైక్లో. 1 ఫస్ట్ పొజిషన్లో పెంట్ అంటే 5 కార్బన్ యాటమ్స్ అండ్ AN సింగిల్ బాండ్స్. ఇక్కడ OL ఉంది కాబట్టి OL. సో లైక్ దిస్ హియర్ వాట్ హ్యాపెన్, 2 మిథైల్ సైక్లో 1 పెంటనాల్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్, అంటే ఆ కాంపౌండ్లో ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి, దెన్ ఆ పొజిషన్స్ మనం మెన్షన్ చేసి, దాన్ని సైక్లో హెగ్స్ పెంటెన్లో ఉంది కాబట్టి సైక్లో పెంటెన్లో మనం ఇట్లా సిస్టమేటిక్గా మనము రాసుకోవాల్సి ఉంటుంది.